అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, పూర్ణిమ తిథి నుంచి వచ్చేసి సప్తమి తిథి వరకు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు కర్కాటక రాశిలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే కుజుడు గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే చంద్రుడు ధనుసు మకరం కుంభం మీనం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ నన్ను ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ జాతకాలని చాలా అద్భుతంగా చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. 50 పేజీలు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పంపడము చెప్పడం కూడా జరుగుతుంది. 15-20 నిమిషాలు రికార్డు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముఖం కనిపించిన ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపిస్తే చాలు, జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి చక్కటి సింపుల్గా పరిహారాలు చెప్పి మీరు ఏవో పరిగెత్తుకుని ఆ కొండ ఎక్కండి, ఏ కొండ దిగండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ గుడికి పరిగెత్తండి, అలాంటివి ఏమి ఉండవండి. క్లియర్గా సైంటిఫిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దీనికి గాను గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలను కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, మకర రాశి వాళ్ళందరికీ 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు శని యొక్క ప్రభావం జాతకంలో చాలా బాగుండి, శని యొక్క ఎదుగుదల కుంభరాశిలో బాగా ఉండడం వల్ల మంచి ధనస్థానం బాగుంటుంది. మరి కొందరు అంటారండి, ఏమండి శని పాపగ్రహం కదా, పాపగ్రహం 2వ ఇంట్లో ఉంటే మంచిదా అని. అయ్యా, ఇక్కడ మకర రాశి, ఇది రాశి శని కాబట్టి తన ఇంటి ఓనరు 2వ ఇంట్లో ఉండడం శుభమే జరుగుతుంది, కానీ అశుభం జరగదు. మంచి డెవలప్మెంటు, మానసిక ఉత్సాహం కలిగి ఉండటం, అన్ని పనులు దూసుకు వెళ్ళిపోవటం, అనుకున్న పనులు అనుకున్నట్టుగా చకచకచక చేసేస్తారని చెప్పేసి చాలా చురుగ్గా ఉంటారని కూడా మనం చెప్పొచ్చు. ధనస్థానం బాగుండి కుటుంబంలో ఆదాయం బాగుంటుంది, పిల్లల సంతోషం బాగుంటుంది, అన్ని రకాలుగా యోగ్యమైన సమయం అనమాట. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఇప్పుడు మాత్రం కాస్త అనుకూలంగా లేదు. మంచి జాతకుణ్ణి మీరు పట్టుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయటం మంచిది. పిల్లల యొక్క చదువు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. విదేశీయానాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఆ ఆరోగ్యం మీకు బాగా అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారండి. మీరు పార్ట్నర్షిప్లో బాగా పైకి రావాలంటే బుధవారం తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పెళ్లి చూపుడు లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే మాత్రం బుధవారం తర్వాతనే పెట్టుకోండి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలు బాగా కనిపిస్తున్నాయి. ధర్మ మార్గంలో వెళ్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీ తెలివితేటలు తగినట్టుగా మీ కష్టానికి తగినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటుంది. శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి మకర రాశి వాళ్ళు ఉదయమే లేచి చక్కగా 19 సార్లు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని చదువుకోండి. సక్సెస్ మీదే.